అప్పుడు అది 90s కాదండి. మాకన్నా ముందు డాక్టర్స్ వెళ్లారు. 1975 నుంచి ఇప్పటికి కూడా 42% ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఇప్పటికి కూడా అది లెక్క. అంటే ఏంటి, 42% మంది క్లోజ్ టు డాక్టర్స్ ఉన్నారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా అట్‌లీస్ట్ ఒక 10, 15 మంది ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ మనకు కనపడతారు. మనం 90స్‌లో 94, 95లో H1 స్టార్ట్ అయినప్పటి నుంచి, అప్పుడు ఈ Y2K ప్రాబ్లమ్ అవి వచ్చినప్పటి నుంచి ఐటీ వాళ్ళు వచ్చేసారు. ఇవాళ మనం ఏ కంపెనీకెళ్ళినా కూడా మోర్ దాన్ 50%, మోర్ దాన్ 60% ఇండియన్స్ అక్కడ పనిచేస్తున్నారు. ఇది మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్, ఏ కంపెనీ తీసుకున్నప్పటికి కూడా. సో అంత రెస్పెక్ట్ ఉందండి. ఇండియన్స్ హ్యాజ్ ఏ గోల్డెన్ హ్యాండ్ అని చెప్పేసేసి అంత రెస్పెక్ట్ ఉన్నది డెఫినెట్‌గా. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏంటంటే ఆ రెస్పెక్ట్ తగ్గిందండి. పోయిందని నేను చెప్పట్లేదు గానీ బాగా తగ్గింది. ఇంతకు ముందంత రెస్పెక్ట్ ఇండియన్స్‌కి అంతగా ఇవ్వట్లేదు. మేము చూస్తూనే ఉన్నాం అన్నమాట యాక్చువల్‌గా. డిఫరెన్స్ ఏంటంటారు అప్పటి సిట్యుయేషన్‌కి, ఇప్పటి సిట్యుయేషన్‌కి? అప్పుడు సిట్యుయేషన్‌లో ఏంటంటే కష్టపడి వచ్చేవాళ్ళండి. అందరూ ఎవరైనా సరే అమెరికా వచ్చారు అంటే వాళ్ళకు కొంచెం గొప్పగా అలా చూసేవాళ్ళు. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక అమెరికా ఉన్నవాళ్ళు వచ్చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి అమెరికా వచ్చి ఇక్కడ టెక్నాలజీ చేసేంత అర్హత ఉన్నదా అంటే నాకైతే తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే లైక్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అమెరికా వెళ్తే మనకు సరిపోతుంది అనే పరిస్థితికి వచ్చేసారు అందరూ కూడా. అది కరెక్ట్ కాదు. అప్పుడున్న సిట్యుయేషన్ వేరండి. అప్పుడున్నటువంటి ఇప్పుడు Y2K సమస్య ఉంది. అప్పుడు అమెరికాకి కావాలి. ఐటీ ఇండస్ట్రీ బూమ్, ఈ కామర్స్ పిక్ అయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి మ్యాథమెటిక్స్, లైక్ ఈ ఫిజిక్స్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ వీళ్ళందరూ అమెరికా వచ్చేసి అమెరికన్ ఎకానమీలో వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు, బాగా హెల్ప్ చేశారు, ఎవ్రీథింగ్ చేశారు. ఇవాళ అన్ని జాబ్స్ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటంటే, నేను ఇప్పుడు 90స్‌లో 99 ఇప్పుడు వచ్చినప్పుడు నాకు తెలిసి డైస్‌లో నేను చూసాను 3 లక్షల జాబ్స్ ఉన్నాయి. డైస్ అనే వెబ్‌సైట్‌లో 3 లాక్స్ జాబ్స్ ఉంటే ఒక్కొక్కళ్ళు 10 వేశారు అనుకుందాం, 30,000 జాబ్స్ ఉంటాయి. అప్పుడు మార్కెట్‌లో ఉన్నది ఎంతమంది? 3, 4 వేల మంది లేకపోతే 10,000 మంది. అందరికీ ఉద్యోగాలు దొరికేసేవి. కానీ ఇవాళ మీరు డైస్‌కెళ్ళి చూసారనుకోండి 30,000 జాబ్స్ ఉంటాయి. అంటే 3,000 జాబ్సే ఉండొచ్చు. కానీ మార్కెట్‌లో ఎంతమంది ఉన్నారు? దాదాపు 5, 6 లక్షల మంది ఉన్నారు. 5, 6 లక్షల మంది స్టూడెంట్స్‌కి 3,000 జాబ్స్ అంటే ఎంత కష్టంగా ఉంటుంది. సో ఇది రియాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఆ 3,000 మందిలో ఉంటేనే మనకి జాబ్ వస్తుంది. అంటే లేటెస్ట్ టెక్నాలజీలో ఉంటేనే జాబ్ వస్తుంది. లేకపోతే రాదు. ఇది వాళ్ళు రియాలిటీకి దూరంగా ఆలోచిస్తున్నారు. ఇవాళ స్టూడెంట్స్ రియాలిటీకి దగ్గరగా ఆలోచించట్లేదు, దూరంగా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచించడంతో వచ్చిన సమస్య ఇవన్నీ. అమెరికా వచ్చిన రోజు నుంచి ఏం చేస్తున్నారు? ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కడతాము అంటున్నారు. కట్టేశారు. రెండో సెమిస్టర్ ఫీజు కట్టాలి కదా! వాళ్ళ పేరెంట్స్ ఏమో మిడిల్ క్లాస్ పీపుల్, తక్కువ ఉన్న వాళ్ళనుకోండి, ఏం చేయాలి? అందుకని వచ్చిన రోజు నుంచి ఈ ఈ చెయ్యకూడని పనులన్నీ చేసుకుంటూ ఏదో బతికేస్తున్నారు. అయిపోయిన తర్వాత ఉద్యోగం రావట్లేదు. రాకపోయేసరికి కష్టాలనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ లోపల ఎవరన్నా ఇలా గ్యాస్ స్టేషన్‌లో ఏమైనా ఇబ్బంది అయిందనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఐ మీన్ వాళ్ళు కాదు, వాళ్ళ పేరెంట్స్ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది.